హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో మనము బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. సో బయోడైవర్సిటీ అనే టాపిక్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా మనకు ఈ టాపిక్ చూస్తామన్నమాట. సో ఎవరే కానీ బయోడైవర్సిటీ టాపిక్ని మిస్ చేయకండి. బయోడైవర్సిటీ అంటే ఏంటి? సో బయోడైవర్సిటీ ఏంటంటే మనకు అన్ని ఫార్మ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగే వేరియేషన్ గురించి స్టడీ చేసేదాన్నే మనం ఏమంటామంటే బయోడైవర్సిటీ అంటామన్నమాట. సో ఏంటంటే బయోడైవర్సిటీ ఈజ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వేరియేషన్స్ ఫోకస్డ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ డైవర్సిటీని ఇంక్లూడ్ చేస్తామన్నమాట ఇందులో. సో విత్ ఇన్ స్పీషీస్, బిట్వీన్ స్పీషీస్ అండ్ బిట్వీన్ ఎకోసిస్టమ్స్. బిట్వీన్ స్పీషీస్ అని అంటే ఏంటి? ఫర్ సపోజ్ టైగర్ అండ్ ఎలిఫెంట్ స్పీషీస్. ఓకే, ఈ రెండింటి మధ్య బయోడైవర్సిటీ ఎలా ఉంది అనేది మనము స్టడీ చేస్తామన్నమాట. ఓకే, విత్ ఇన్ స్పీషీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ తీసుకుంటే టైగర్లో కూడా మనము 3 టైప్స్ చూస్తామన్నమాట. టైగర్స్ కూడా లైక్ రాయల్ బెంగాల్ టైగర్, సైబీరియన్ టైగర్, ఆఫ్రికన్ టైగర్ అని టైగర్స్లో కూడా మనం వెరైటీస్ చూస్తాము. వాటి మధ్య ఉండే స్టడీ, ఓకే, వాటి మధ్య జరిగే స్టడీ వేరియేషన్స్ని చూసేది ఏంటి? మనకు బయోడైవర్సిటీ. నెక్స్ట్ బిట్వీన్ ఎకోసిస్టమ్స్ లైక్ రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్. సో వీటన్నిటిని స్టడీ చేసేది ఏంటి? బయోడైవర్సిటీ అని మనం చెప్తాము. సో ఇందులో మనం చూస్తే కానీ టైప్స్ ఎన్ని ఉన్నాయి బయోడైవర్సిటీలో? 3 టైప్స్ అని చెప్పుకుంటాం మనము: జెనెటిక్, స్పీషీస్ అండ్ ఎకోసిస్టమ్. ఓకే, జెనెటిక్ డైవర్సిటీలో కానీ మనం చూస్తే ఇక్కడ మనకు బయోడైవర్సిటీ స్పీషీస్ అనేది వెరైటీ మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెరైటీ మనము జెనెటిక్లో చూస్తాం అనమాట. హై నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇందులో చూస్తాము. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మన జెనెటిక్ లెవెల్లో మనకు వేరియేషన్ ఎక్కడ ఉంటుందంటే అట్ జీన్ లెవెల్. ఓకే, జీన్ లెవెల్లో మనం వేరియేషన్ చూస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా టైగర్స్ గురించి. ఆ టైగర్స్ మనము జెనెటిక్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు, జెనెటిక్ డైవర్సిటీకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకు స్పీషీస్. సో స్పీషీస్ ఏంటి మనకు అంటే బిట్వీన్ స్పీషీస్ అండ్ దేర్ డిఫరెన్సెస్. ఓకే, బిట్వీన్ స్పీషీస్ అండ్ డిఫరెన్సెస్ లైక్ లయన్ కానీ, టైగర్ కానీ, హ్యూమన్ కానీ, ఎలిఫెంట్ కానీ. సో వీటి మధ్య డిఫరెన్సెస్ గురించి మనకు చెప్తుంది అనమాట స్పీషీస్ డైవర్సిటీ. నెక్స్ట్ వన్ మనం చూస్తే ఏంటి? ఎకోసిస్టమ్ డైవర్సిటీ. ఎకోసిస్టమ్ డైవర్సిటీ ఏం చెప్తుంది మనకు? డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్లో మనకు బయోడైవర్సిటీ ఎలా ఉంది అనే దాని గురించి చెప్పేది మనకు ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ, జెనెటిక్, స్పీషీస్ అండ్ ఎకోసిస్టమ్. సో యాజ్ వి గో అప్ బయోడైవర్సిటీ అనేది మనకి ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిపోతూ ఉందన్నమాట. సో యాజ్ వి గో అప్ బయోడైవర్సిటీ డిక్రీజెస్. ఓకే, సో ఇదేంటి మనకు టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో మరి బయోడైవర్సిటీని మనం ఎలా మెజర్ చేస్తాము? ఓకే, మెజర్మెంట్ ఎలా చేస్తాము అని అంటే 2 టైప్స్ అని మనం చెప్తాము. ఒకటి స్పీషీస్ రిచ్నెస్ అండ్ స్పీషీస్ ఈవెన్నెస్ అని అంటాం అనమాట. స్పీషీస్ రిచ్నెస్ అంటే ఏంటంటే మనకు అక్కడ నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ద హ్యాబిటేట్ ఆర్ ద ఎకోసిస్టమ్ అని చెప్తామన్నమాట. స్పీషీస్ ఈవెన్నెస్ అంటే ఏంటంటే హౌ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ స్పీషీస్ ఇన్ ద హ్యాబిటేట్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మనకు 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే రిచ్నెస్ ఆఫ్ స్పీషీస్ అంటే ఎన్ని స్పీషీస్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇక్కడ బటర్ఫ్లై ఉంది, డ్రాగన్ ఫ్లై అండ్ ఇక్కడ ఒక బగ్ ఉందన్నమాట. సో మనకి ఎక్కడున్నాయి? ఏమున్నాయి స్పీషీస్ రిచ్నెస్లో? 3 స్పీషీస్ ఉన్నాయి. ఈవెన్నెస్లో కానీ మనం చూస్తే ఇవన్నీ ఒకే నెంబర్లో ఉన్నాయా? ఇక్కడ లేదు. బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, డ్రాగన్ ఫ్లై ఒకటి, బగ్ ఒకటి ఉంది. అయినా కూడా మనకు 3 వెరైటీస్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం? స్పీషీస్ రిచ్నెస్. ఈవెన్నెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు సో బటర్ఫ్లై అండ్ యాంట్ ఉంది ఇక్కడ, బట్ రెండు కూడా ఏంటి? ఈక్వల్ నెంబర్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఆ హ్యాబిటేట్లో ఆ రెండు కూడా ఈక్వల్ నెంబర్లో ఉన్నాయి. సో మనం దీన్ని ఏమంటామంటే స్పీషీస్ ఈవెన్నెస్ అంటాం అనమాట. సో ఈ రకంగా బయోడైవర్సిటీని మనము మెజర్ చేస్తాము త్రూ రిచ్నెస్ అండ్ ఈవెన్నెస్. ఓకే, నెక్స్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా. సో అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ప్రకారం మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇండియాలో మనకు ఎలా చెప్తాం? మనము ఏదైనా ఒక ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మనం ఎలా చెప్తాము అంటే ఒక రీజియన్. ఓకే, ఒక రీజియన్
అందులో మనము విత్ హై ప్రియారిటీ ఫర్ కన్జర్వేషన్ బికాస్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండిజినస్ స్పీషీస్. సో ఏ ప్రాంతంలో అయితే హయ్యెస్ట్ ఇండిజినస్ స్పీషీస్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో దాన్ని మనం ఏం చెప్తాము, దానికి హయ్యెస్ట్ ప్రియారిటీ ఆఫ్ కన్జర్వేషన్ ఇస్తాము, దాన్ని మనము బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్తాము. ఓకే, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ప్రకారంగా మనం ఎలా తీసుకుంటాం బయోడైవర్సిటీని హాట్స్పాట్ని అంటే ఆ రీజియన్లో 1500 స్పీసీస్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి, ప్లస్ ఇట్ మస్ట్ కంటైన్ 30% అనే ఒరిజినల్ హ్యాబిటాట్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 30%, అంటే 70% అనేది డిస్ట్రాయ్ అయిపోయినా ఆర్ డిస్ట్రాయ్ అవ్వబోతున్నా కూడా దాన్ని మనం ఏం చెప్తామో బయోడైవర్సిటీ హాట్స్పాట్కి అది కూడా ఎలిజిబుల్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, సో ఇదేంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇవి మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 4 హాట్స్పాట్స్గా చెప్తాము. ఓకే, హిమాలయన్, ఇండో బర్మన్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ సుండాలాండ్ అంటాం అనమాట. ఓకే, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మ్యాప్ ఉంది చూడండి. దిస్ ఇస్ హిమాలయన్, వెస్ట్రన్ ఘాట్స్, ఓకే, ఇండో బర్మన్ అండ్ సుండాలాండ్. ఓకే, ఇది మనకు హాట్స్పాట్స్ ఇండియాలో ఉండేది. సో ఫస్ట్ మనం చూస్తే ఇండియాలో మనము ఈస్టర్న్ హిమాలయాస్ మనకు ఎంటైర్ హిమాలయన్ రీజియన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇండియన్ హిమాలయన్ రీజియన్ అండ్ నైబరింగ్ కంట్రీస్ని మనము బయోడైవర్సిటీ హాట్స్పాట్ కిందకి మనము కౌంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకు వెస్ట్రన్ ఘాట్స్ ఏరియా మొత్తం మనము కవర్ చేస్తాము. నెక్స్ట్ ఇండో బర్మా అంటే మనకు ఈ లావోస్, వియత్నాం, థాయిలాండ్, ఓకే, ఇవన్నీ కూడా మనము చూస్తామన్నమాట. నార్త్ ఈస్ట్ రీజియన్, ఓకే, ఎంటైర్ నార్త్ ఈస్ట్ రీజియన్ని మనము ఇండో బర్మాలో చూస్తాము. నెక్స్ట్ సుండాలాండ్ అంటే మనము నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఇవన్నీ కూడా మనం చూస్తాము. వీటి స్పీషీస్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇంతకు మనకు ఈ టర్మ్ ఎవరు కాయిన్ చేశారు బయోడైవర్సిటీ హాట్స్పాట్ టర్మ్ని అంటే మనకు నార్మన్ మేయర్స్ అనమాట. నార్మన్ మేయర్స్ ఈ బ్రిటిష్ బయాలజిస్ట్ ఆ పేరు పెట్టారు. సో నెంబర్ ఆఫ్ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇనీషియల్లీ 25 ఉండేవి ఎప్పుడు 1999లో, కానీ లేటర్ 36 హాట్స్పాట్స్ ఉన్నాయన్నమాట ఓవరాల్గా. ఓకే, సో ఇంతవరకు మనం చూసింది ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటి, వాటి వెరైటీస్ ఏంటి, టైప్స్ ఏంటి అని చూసాము. ఇంతకు ఆ బయోడైవర్సిటీ మనకు ఎలా లాస్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్ ఎక్స్టెన్షన్ అనేది మనం ఎప్పుడు చెప్తామంటే ఒక పర్టికులర్ స్పీషీస్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, లేదా ఆ స్పీషీస్ సర్వైవ్ అయ్యే హ్యాబిటాట్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, ఇట్స్ అ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో అవి ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ హ్యూమన్స్ ఫర్ దేర్ ఎకనామిక్ గెయిన్ కానీ, హంటింగ్ కానీ, బికాస్ ఆఫ్ ఫుడ్ కానీ. సో ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ రీజన్స్ ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేస్తామన్నమాట, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారము మనము ఏదైనా ఒక లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరుగుతున్నప్పుడు కొన్ని కేటగిరీస్లో మనము దాన్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఒక స్పీషీస్ ఫర్ సపోజ్ టైగర్ తీసుకున్నాం అనుకోండి, ఆ టైగర్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఓకే, సో థ్రెటెండ్ కేటగిరీలో వచ్చింది అని అంటే ఆ టైగర్ మనకు అది క్రిటికలీ ఎండేంజర్డ్ ఆర్ వల్నరబుల్. ఈ మూడిట్లో ఏ కేటగిరీలో ఉన్నా కూడా మనం ఏం చెప్తాం, థ్రెటెండ్ కేటగిరీ అని చెప్తామన్నమాట. ఓకే, సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారము మనకు 166 స్పీషీస్ అనేవి ఆల్రెడీ మనకు థ్రెటెన్ టు ఎక్స్టెన్షన్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఎక్స్టెంట్ అయిపోయే ఛాన్సెస్లో మనకు చూస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి మనకు పారామీటర్స్ టు క్యాల్కులేట్ ద కేటగిరీ ఆఫ్ ద ఎక్స్టెన్షన్స్. ఓకే, నెక్స్ట్ లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రిపోర్ట్. ఓకే, లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది మనకు వరల్డ్ వైడ్ ఫండ్ వాళ్ళు ఇస్తారనమాట. ఇట్స్ ఎ బైయాన్యువల్ రిపోర్ట్. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఓవర్ ద 50 years ఆఫ్ టైంలో మనము ఆల్మోస్ట్ 73% ఆఫ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ మనకు డిక్రీజ్ అయిపోయింది అని మనకి రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఓకే, హయ్యెస్ట్ డిక్రీజ్ కానీ మనం చూస్తే అది లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ రీజియన్లో మనము చూస్తామన్నమాట. హయ్యెస్ట్ 95% ఆఫ్
డిక్లైన్ అనేది మనం ఇందులో చూస్తాము. నెక్స్ట్ వచ్చి ఆఫ్రికాలో మనము 76% డిక్లైన్ అనేది చూస్తాము. నెక్స్ట్ ఏషియా పసిఫిక్లో మనము 60% ఆఫ్ డిక్రీజ్ మనం చూస్తామన్నమాట. సో లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ మనకి ఎవరిస్తారు అంటే WWF, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజన్స్ ఏంటి మనకు ఈ బయోడైవర్సిటీ లాస్ అవ్వడానికి అని అంటే మనము డిఫరెంట్ రీజన్స్ మనము డిస్కస్ చేస్తాము. అందులో మనం ఫస్ట్గా చూసేది ఏంటంటే హ్యాబిటాట్ లాస్ ఆర్ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్తామన్నమాట. ఓకే, హ్యాబిటాట్ లాస్ అంటే ఏంటంటే మనకు రిడక్షన్ ఆఫ్ స్పేసెస్, ఏదైతే స్పేస్ ఉంటుందో హ్యాబిటాట్ ఉంటుందో స్పీసీస్ హ్యాబిటాట్, అది మెల్లిమెల్లిగా తగ్గిపోవడం అనమాట. సో మెల్లిమెల్లిగా తగ్గిపోవడాన్ని ఏమంటాము, హ్యాబిటాట్ లాస్ అని చెప్తామన్నమాట. ఓకే, సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే మనకు ఒక ప్లేస్ ఉంది, ఓకే, కానీ ఇక్కడ కొంచెం ప్యాచెస్గా మాత్రమే అది అవైలబుల్ ఉందన్నమాట వైల్డ్ లైఫ్కి. సో రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ అంతా కూడా ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఆర్ ఇల్లీగలీ ఆక్యుపైడ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి బ్యారియర్ ఎఫెక్ట్ అని కూడా చెప్తాము. సో బ్యారియర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకు ఈ ఇంక్రీజ్ ఇన్ రిస్క్ ఆఫ్ ఇన్బ్రీడింగ్, ఓకే, అండ్ ఇట్ లిమిట్స్ ద జీన్ పూల్ డైవర్సిటీ. ఓకే, బయటవి రాకుండా అది జీన్ పూల్ డైవర్సిటీని అక్కడక్కడే మెయింటైన్ చేస్తుంది అనమాట. దాన్ని కూడా మనం బ్యారియర్ ఎఫెక్ట్ అని అంటాము. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మనకు హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో ఇచ్చారు, మనకు వెట్లాండ్స్ అనేవి 30% డిక్లైన్ అయ్యాయి. ఓకే, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ మనకు 45% డిక్రీజ్ అయింది. అండ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ మనకు 50% డిక్రీజ్ అయిపోయింది. ఇలా మనకు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, బేస్డ్ ఫర్ ద హ్యాబిటాట్ లాస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ స్పీషీస్. సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనం ఏం చెప్తాము, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్తామన్నమాట. సో ఏదైనా ఒకటి ఎక్సెసివ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్పీషీస్ అనేది ఏదైతే ఉందో అది డేంజర్లో పడిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మెరీన్ లైఫ్లో మనం ఫిషెస్ చూస్తాము. ఫిషెస్ మనకు ఓవర్గా మనము ఫిషెస్ అనేవి మనమే ఫుడ్ కోసం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ స్పీషీస్ అనేది ఎండేంజర్లో పడుతుంది. సో అలా హ్యూమన్స్ చేసినప్పుడు ఎప్పుడు 5 centuries బ్యాక్ అలా చేయడం స్టార్ట్ చేసినందుకు మనము స్టెల్లా సీకౌ అండ్ ప్యాసింజర్ పిజన్ ఈ రెండు కూడా మనకి ఇప్పుడు లేవన్నమాట, ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అంటే ఇంకా అవి కనుమరుగైపోయాయి అనమాట, ఇంక ఉండవు అనమాట. ఓకే, సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే కూడా ఏమవుతుంది, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్వేజన్ ఆఫ్ ఏలియన్ స్పీషీస్ అంటే ఏంటంటే ఇట్స్ అ నాన్ నేటివ్ స్పీషీస్ అంటాం. నాన్ నేటివ్ స్పీషీస్ అంటే ఇది మనకు ఆ ప్రాంతానికి చెందిన కాదనమాట, వేరే ప్రాంతంకు చెందినది, కానీ దాన్ని తీసుకొచ్చి వేరే ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, అది ఏం చేస్తుందంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయి ఏం చేస్తుంది, ఆల్రెడీ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటికే ఇబ్బంది పెడుతుంది అనమాట. ఆ స్పీషీస్ని అది ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఏమంటాం, ఏలియన్ స్పీషీస్ అని అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ద నేటివ్ బయోడైవర్సిటీ అని చెప్తాము. అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ ద ఏలియన్ ఇన్వేజన్ స్పీషీస్. ఎగ్జాంపుల్ మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు హయసింత్ అనే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని తెచ్చారనమాట. దేనికి, బ్యూటిఫికేషన్కి. అది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ హయాసింత్ మనం ఎక్కడ చూసినా కూడా ఈ గుట్టల్లోనూ వాగుల్లోనూ మనం చూస్తూనే ఉంటాము. ఆ గ్రీన్గా పూలు పెద్ద పెద్ద పూలుగా ఉంటాయి. అదేంటంటే ఒక ఏలియన్ స్పీషీస్ అయిపోయిందనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఈ లేక్స్ కానీ వాటర్ బాడీస్ కానీ మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, ఆ లేక్ మీద అంతా కవర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, లోపల ఏదైతే ఆక్వాటిక్ లైఫ్ ఉందో, ఓకే, ఆ ఫిషెస్ అనేవి బాగా ఇబ్బంది పడతాయి అన్నమాట. గ్రోత్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఆక్వాటిక్ లైఫ్ విల్ గెట్ డిఫికల్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో మనం ఏం చూస్తామంటే ఇండస్ట్రీస్ కానీ ఫర్టిలైజర్స్ యూజ్ చేసే ఫర్టిలైజర్స్లో కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనము ఏం చూస్తామంటే కెమికల్స్ అనేవి ప్రతి ఒక్క చోట కూడా మనము రిలీజింగ్ చూస్తుంటాం అనమాట. అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో రిలీజ్ అయ్యి ఏం చేస్తుంటే బయోడైవర్సిటీ లాస్ అనేది చేస్తాయి. నెక్స్ట్ వన్ ఈస్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏమవుతుంది, రైజ్ ఇన్ టెంపరేచర్స్ జరుగుతుంది, గ్లేషియర్స్ అన్నీ కరిగిపోతున్నాయి. సో మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. ఓకే, లేట్ అవుతుంది.
ఓకే. ఇవంతా జరిగినప్పుడు ఒక ప్యాటర్న్ ఏదైతే సర్కిల్ ఉందో లైఫ్ ఆఫ్ సర్కిల్ అర్త్ పైన అది కాస్త డిస్టర్బ్డ్ అయిపోతుందన్నమాట బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కో ఎక్స్టింక్షన్స్ అంటాం. కో ఎక్స్టింక్షన్స్ అంటే ఏంటంటే మనకు ఫర్ సపోజ్ ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోయింది అనుకోండి, సో వెంటనే దీని మీద ఆధారపడిన స్పీషీస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇబ్బందులు పడిపోతుంది అనమాట. ఓకే. ఇలా ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం కో ఎక్స్టింక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ న్యాచురల్ కాజెస్. సో సహజంగా జరిగే ఏవైతే విపత్తులు ఉంటాయో ఫ్లడ్స్ కానీ ఎర్త్ క్వేక్స్ కానీ వీటి వల్ల కూడా మనం ఏం చూస్తాం, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ చూస్తాం అనమాట. ఓకే. సో ఇంతవరకు మనం ఏం చూసాము, బయోడైవర్సిటీ లాస్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి అనేది మనం చూసాము. ఇప్పుడు ఒకసారి కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఓకే. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనకు బయోడైవర్సిటీ లాస్ అయితే మనము ఏం ఎదుర్కొంటాము అని అంటే ఫస్ట్ మనకు ఎఫెక్ట్స్ లైవ్లీహుడ్ అనేది మనకు బాగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. బీట్ ఇన్కమ్ కానీ అండ్ మైగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం ఎఫెక్ట్స్ లైవ్లీహుడ్. నెక్స్ట్ వన్ అనేది ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీలో మనము క్రైసిస్లో పడిపోతాం. ఓకే. తర్వాత మనకు హ్యాబిటేట్ లాస్ అయితే ఏమైపోతాయి, హ్యూమన్స్ దగ్గరికి యానిమల్స్ వచ్చేస్తాయి. సో అనిమల్స్ అండ్ హ్యూమన్స్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ వన్ వచ్చి జూనాటిక్ డిసీజెస్. ఓకే. జూనాటిక్ డిసీజెస్ అంటే ఏంటంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే డిసీజెస్ని జూనాటిక్ డిసీజెస్ అంటాము. ఇవి కూడా పెరిగే ఛాన్సెస్ బాగా ఉంటాయి అన్నమాట. ఇవేంటి, హ్యాబిటాట్ లాస్ అయితే మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి, మరి ఇప్పుడు మనం బయోడైవర్సిటీని ఏం చేయాలి, కన్జర్వ్ చేయాలంటే మనకు 2 మెథడ్స్ అనమాట, ఇన్ సిటు అండ్ ఎక్స్ సిటు అని 2 కన్జర్వేషన్ మెథడ్స్ మనం చూస్తాము. ఇన్ సిటు కన్జర్వేషన్ మెథడ్ అంటే ఏంటంటే విత్ ఇన్ హ్యాబిటాట్, అంటే ఎక్కడైతే ఆ స్పీషీస్ ఉందో అదే హ్యాబిటాట్ని కన్జర్వ్ చేయడం ఏమంటాము, అక్కడే కన్జర్వ్ చేసేదాన్ని ఇన్ సిటు అంటాము. ఎక్స్ సిటు అంటే ఏంటంటే ఆ కన్జర్వేషన్ ఏదైతే హ్యాబిటాట్ ఉందో దాని బయట జరిగే కన్జర్వేషన్ని, అంటే అక్కడ నుంచి హ్యాబిటాట్ బయట జరిగే కన్జర్వేషన్ నుంచి మనం ఏమంటాము ఎక్స్ సిటు కన్జర్వేషన్ అని అంటాం అనమాట, అవుట్ సైడ్ ఆఫ్ ద న్యాచురల్ హ్యాబిటాట్స్. సో ఇన్ సిటు కన్జర్వేషన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే హ్యాబిటాట్ ఉందో అక్కడ కన్జర్వేషన్ చేసేదాన్ని మనం ఏమంటాం ఇన్ సిటు కన్జర్వేషన్ అని అంటాము. దీంట్లో మెథడ్స్ కానీ మనం చూస్తే ప్రొటెక్టెడ్ ఏరియా, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, లెజిస్లేషన్ అండ్ ప్రాజెక్ట్ రిస్టరేషన్ ప్రాజెక్ట్స్ అని చూస్తాము, డిఫరెంట్ మెథడ్స్. ఫస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటో చూద్దాం. సో ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏంటంటే మనకు ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, ఓకే, రిజర్వ్డ్ ఫారెస్ట్, ఇలా మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏం చేస్తాయి అని అంటే మనకు వైల్డ్ లైఫ్కి ప్రొటెక్షన్ ఇస్తాయన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే మనకు ఇది మనకు ఇక్కడ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, అంటే హంటింగ్ అండ్ గ్రేజింగ్ ఏదైతే ఉంటుందో అది మనము లిమిటెడ్గా చూస్తామన్నమాట. రిజర్వ్ ఫారెస్ట్లో హంటింగ్ అండ్ గ్రేజింగ్ అనేది లిమిటెడ్గా చూస్తాము. అండ్ మనం ఇక్కడ ఏంటంటే సమ్ కమ్యూనిటీస్కి ఇందులో రైట్స్ ఉంటాయి, ఈ రిజర్వ్ ఫారెస్ట్లో రైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. మనము వైల్డ్ లైఫ్ శాంచురీస్లో ఏం చూస్తామంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఆర్ హోమ్ టు మెనీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ సేఫ్ ఫ్రమ్ హంటింగ్. ఓకే. సో ఇక్కడ మనకు ఇది ఎక్స్టెన్షన్ అవ్వకుండా స్పీషీస్ని ఒక సేఫ్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సెటిల్మెంట్స్ అనేవి ఇందులో నాట్ అలౌడ్, బట్ సమ్ కమ్యూనిటీస్ ఇంకా కూడా అక్కడ ఉన్నాయి, బట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రీలొకేట్ దెమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేషనల్ పార్క్ ఏంటంటే మనకు ఏరియాస్ రిజర్వ్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. సో ఇక్కడ మనిషికి ప్లేస్ లేదు, నో ఫర్ హ్యూమన్స్. ఓకే. సో ఓన్లీ ద ఏరియాస్ రిజర్వ్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇక్కడ నేషనల్ పార్క్స్లో. నో రైట్స్ ఆర్ అలౌడ్ ఇక్కడ. ఓకే. అండ్ నో గ్రేజింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్. ఈ 2 పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నో రైట్స్ ఆర్ అలౌడ్ అండ్ నో గ్రేజింగ్. ఓకే. పశువుల్ని తీసుకొచ్చి ఇక్కడ మేపకూడదు అనమాట ఇక్కడ నేషనల్ పార్క్స్లో. ఇక్కడ రిజర్వ్డ్ ఫారెస్ట్ వచ్చి అప్గ్రేడ్ అయితే మనకు వైల్డ్ లైఫ్ శాంచురీ అవుతుంది. వైల్డ్ లైఫ్ శాంచురీ అప్గ్రేడ్ అయితే ఏమవుతుందంటే ప్రమోటెడ్ టు నేషనల్ పార్క్. ఓకే. సో ఈ విధంగా మనము మెథడ్స్ చూస్తాము, ప్రొటెక్టెడ్ ఏరియాస్ మెషర్స్. మనం ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఏ ప్రొటెక్టెడ్ ఏరియాకి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉంది అని అంటే మనము ఓకే రిజర్వ్డ్ ఫారెస్టా, ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ నేషనల్ పార్క్.
ఇలా మనము ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. హైయెస్ట్ సెక్యూరిటీ మనం దేనికి ప్రొవైడ్ చేస్తాము? నేషనల్ పార్క్స్. ఓకే, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అక్కడ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది చేస్తుందన్నమాట. దాన్ని ఏమంటాం మనము? కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటాము. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి లెజిస్లేషన్. సో మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది ఫామ్ అయింది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? ఇది ఏవైతే ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయో వాటికి ఇవి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఈ లెజిస్లేషన్. రీస్టరేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కడైతే డిగ్రేడేషన్ జరిగిందో ఓకే ఆ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ కూడా రిస్టోర్ చేయాలి, న్యాచురల్ హ్యాబిటేట్ అనేది మళ్ళీ కూడా యాక్టివేట్ చేయాలి అనే ప్రాజెక్ట్స్ అన్ని మనం ఏమంటాం? రీస్టోరేషన్ ప్రాజెక్ట్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటంటే మనకు ఇట్స్ అ లార్జ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఓకే విచ్ ఇన్వాల్వ్స్ టెరెస్ట్రియల్, మెరైన్, కోస్టల్ ఎకోసిస్టమ్స్. సో ఇట్స్ అ బిగ్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటాం. ఇందులో మనము వైల్డ్ లైఫ్ సాంచురీస్ చూస్తాము, నేషనల్ పార్క్స్ చూస్తాము, 2 or more. ఓకే, దీన్ని ఏమంటామంటే మనము బయోస్పియర్ రిజర్వ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇండియాలో కానీ మనం చూస్తే ఎన్ని ఉన్నాయి మనకు బయోస్పియర్ రిజర్వ్స్? టోటల్గా 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనకు బయోస్పియర్ రిజర్వ్స్. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా మీరు నేమ్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఏ స్టేట్లో ఉంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్ని మనము ఎలా కేటగరైజ్ చేస్తాము అని అంటే దీన్ని 3 కేటగిరీస్లోకి తీసుకుంటాం అనమాట, 3 జోన్స్గా తీసుకుంటాము. ఫస్ట్ కోర్. ఓకే, కోర్ ఏంటంటే స్ట్రిక్ట్లీ హ్యూమన్ యాక్టివిటీ అనేది నాట్ అలౌడ్. ఓకే, హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. నెక్స్ట్ వన్ ఏమంటామంటే బఫర్ జోన్ అంటాం. బఫర్ జోన్ ఏంటంటే ఇక్కడ మనము రీసెర్చ్, మానిటరింగ్ కానీ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్గా కానీ మనము దీన్ని చూస్తాం బఫర్ జోన్లో. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ట్రాన్సిషన్ జోన్. ట్రాన్సిషన్ జోన్లో మనం ఏం చేస్తామంటే ఇట్ పర్మిట్స్ ఎకలాజికలీ సస్టైనబుల్ హ్యూమన్ సెటిల్మెంట్స్. మనం ఇందులో హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా చూస్తామన్నమాట బయోస్పియర్ రిజర్వ్ ట్రాన్సిషన్ ఏరియాలో. ఓకే, అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఇందులో చూస్తాం. ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ టూరిజం. ఓకే, టూరిజం అని మనం చెప్పచ్చు. ఇదేంటి మనకు కోర్ ఏరియా, బఫర్ ఏరియా అండ్ ట్రాన్సిషన్ జోన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటాము. అంటే గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ఏం చేస్తుంది? అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం మనము? కమ్యూనిటీ రిజర్వ్ అని మనం అంటాము. సో ప్రొటెక్ట్స్ ద ఎకోసిస్టమ్ విత్ యాక్టివ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఆ కమ్యూనిటీస్ అక్కడ ఆ ఏరియాని యాక్సెస్ కూడా చేసుకుంటారనమాట. ఫారెస్ట్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా వాళ్ళు యూస్ కూడా చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ కమ్యూనిటీ రిజర్వ్స్లో. నెక్స్ట్ వన్ వచ్చి కన్జర్వేషన్ రిజర్వ్స్. కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ ఓకే విచ్ ఆర్ అవుట్ సైడ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా. ఫర్ సపోజ్ ఇది ప్రొటెక్టెడ్ ఏరియా ఓకే, అనిమల్స్కి మనకు ఇదే లిమిట్, ఇంతవరకే ఉండాలి అని తెలియదు కదా. సో అవి ఏం చేస్తుంటాయి? వ్యాండర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా. సో దీన్ని ఏమంటామంటే మనము అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాలో కూడా తిరుగుతున్నాయి కాబట్టి దీన్ని కూడా మనకు ప్రొటెక్షన్ చేసే బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కన్జర్వేషన్ రిజర్వ్ అంటాం అనమాట. ఓకే, అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాని కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చి సేక్రెడ్ గ్రూవ్స్ ఇన్ ఇండియా. సేక్రెడ్ గ్రూవ్స్ అంటే ఏంటంటే మనకు ఒక ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే దానికి రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట ఆ ఫారెస్ట్కి. దాన్ని ఏమంటామంటే మనము సేక్రెడ్ గ్రూవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము అవతార్ మూవీ తీసుకుంటే అవతార్ మూవీలో ఆ కమ్యూనిటీ ఏం చేస్తుంది? ఆ ట్రైబ్ ఆ ఫారెస్ట్ అంతా కూడా కాపాడుతూ ఉంటుంది కదా. ఆ చెట్టు ఫారెస్ట్ అంతా కూడా కాపాడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు స్పిరిచువల్గా, రిలీజియస్గా దానికి కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి. సో దాన్ని ఏమంటాము అంటే సేక్రెడ్ గ్రూవ్ అంటాము. అలాగే మనకి ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయంట. అవేంటంటే కావు గ్రూవ్స్ ఇన్ కేరళ, బోరందియో సేక్రెడ్ గ్రూవ్ ఇన్ మధ్యప్రదేశ్, సోహరా గ్రూవ్ ఇన్ మేఘాలయ, మొకోంగ్చుంగ్ సేక్రెడ్ గ్రూవ్ ఇన్ నాగాలాండ్, లోక్తక్ లేక్ సేక్రెడ్ గ్రూవ్ ఇన్ మణిపూర్. ఇవి మనకు ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సేక్రెడ్ గ్రూవ్స్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్. సో ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ అంటే మనము ఏం చెప్తామంటే సో మనకు నేషనల్ పార్క్కి ఓకే అరౌండ్ ఏదైతే ఏరియా ఉంటుందో
హ్యూమన్ సెటిల్మెంట్స్కి నేషనల్ పార్క్కి మధ్యలో ఈ ఉండే ఏరియా మనం బఫర్ జోన్ అనమాట. ఓకే, బఫర్ జోన్. ఈ బఫర్ జోన్స్ని మనం ఏం చెప్తామంటే ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, సో దీనివల్ల మనకి ఏమవుతుంది, అక్కడ ఏదైతే మనకు ఈ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉందో దాన్ని లిమిట్ చేయడానికి మనం దీన్ని ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ని చెప్తామన్నమాట అక్కడ. ఓకే, సో మినిమం 1 కిలోమీటర్ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ అనేది మెయింటైన్ చేయాలి ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ అని మనకు 2022లో సుప్రీంకోర్టు ఒక డైరెక్టివ్ని కూడా ఇచ్చిందనమాట గవర్నమెంట్కి. నెక్స్ట్ వన్ వచ్చి లీగల్ ఫ్రేమ్వర్క్. మనం ఇదంతా కూడా ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ మీద చేస్తామంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇందులో మనకు యాక్టివిటీస్ని మనం ఏదైతే ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఈ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్లో ఉండే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేసేది ఏంటండి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో మనము ఈ జోన్లో ఏమేమి చేయొచ్చు ఏం చేయకూడదు అంటే ప్రొహిబిషన్లో మనము మైనింగ్ ఇండస్ట్రీస్, పవర్ ప్రాజెక్ట్స్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఏరియల్ టూరిజం ఇవన్నీ కూడా ఈ సెన్సిటివ్ జోన్లో చేయకూడదంట. రెగ్యులేషన్ ఏంటి, ట్రీ ఫెల్లింగ్, అగ్రికల్చర్, వాటర్ యూజ్ అండ్ హోటల్స్ని మోడరేట్గా చేస్తూ ఉండదు యాక్టివిటీ. నెక్స్ట్ వన్ వచ్చి పర్మిటెడ్ ఏంటంటే ఆ లోకల్ కమ్యూనిటీస్ చేసుకునే లోకల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కంటిన్యూ చేయొచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇదేంటి మనకు లీగల్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ వచ్చి మనకు ప్రిజర్వేషన్ ఆఫ్ వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. సో ప్రిజర్వేషన్ ఆఫ్ వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అనగానే మనకు మాధవ్ గాడ్గిల్ కమిటీ అండ్ కస్తూరి రంగన్ కమిటీ గుర్తుకు రావాలి. సో ఎగ్జామ్లో మనకు మాధవ్ గాడ్గిల్ కమిటీ ఆర్ కస్తూరి రంగన్ కమిటీ దేని గురించి అని అంటే మనకు వెస్ట్రన్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ వెంటనే స్ట్రైక్ అయిపోవాలన్నమాట. సో గాడ్గిల్ కమిటీ ఏం చేసింది, 64% ఆఫ్ ద ఏరియాని మనము ఎకలాజికలీ సెన్సిటివ్ అని అనౌన్స్ చేయాలి అని చెప్తే, కస్తూరి రంగన్ కమిటీ ఏం చేస్తుంది, 37% చెప్తే చాలు అని చెప్పిందనమాట. ఓకే, సో ఇదేంటి మనకు వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, మాధవ్ గాడ్గిల్ అండ్ కస్తూరి రంగన్ కమిటీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇంతవరకు మనం చూసింది ఏంటి, ఇన్ సిటు. ఓకే, ఆ హ్యాబిటాట్స్లో మనము కన్జర్వ్ చేసేది. నెక్స్ట్ మనం ఎక్సిటులో కానీ మనం చూస్తే ఇక్కడ ఏంటి మనకు రీలొకేషన్ ఆఫ్ స్పీషీస్. మనము రీలొకేషన్ ఆఫ్ థ్రెటెండ్ అనిమల్స్ ఏదైతే ఉంటాయో మనము ఆ హ్యాబిటాట్ నుంచి వాటిని తీసుకెళ్ళిపోతామన్నమాట. సో వన్స్ అవి బాగా ప్రొడ్యూస్ అయిపోయి సఫిషియంట్ నెంబర్గా అవి ప్రొడ్యూస్ అయిపోయినాక ఆ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ నుంచి మళ్ళీ మనం తీసుకొచ్చి వాటికి వాళ్ళ హ్యాబిటాట్లో మనం వదిలేస్తామన్నమాట. దాన్ని ఏమంటాము, ఎక్స్ సిటు కన్జర్వేషన్ అని అంటామన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అనిమల్స్ ఏమో జువాలజికల్ పార్క్స్లో, ప్లాంట్స్ ఏమో బొటానికల్ గార్డెన్స్లో. ఓకే, ఇంకా సీడ్ బ్యాంక్స్. ఓకే, డిఫరెంట్ సీడ్స్ మనకు లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్. ఇవన్నీ కూడా ఏంటి మనము ఎక్స్ సిటు కన్జర్వేషన్. ఓకే, ఇంకా మనం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ చూస్తే ఇందులో క్రయో ప్రిజర్వేషన్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, టిష్యూ కల్చర్ అని చెప్తాము. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే మైనస్ టెంపరేచర్లో, ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో మనం ఏం చేస్తాం, గ్యామెట్స్ని ప్రిజర్వ్ చేస్తాం అనమాట, వెరీ లో టెంపరేచర్స్ని. ఓకే, నెక్స్ట్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే మనకి ఎగ్స్ అనేవి ఫర్టిలైజ్ చేస్తాం ఎక్కడ, ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్ని. ఓకే, నెక్స్ట్ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ మనం ఏంటి, కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ప్లాంట్ని మనము జెనెటికల్ ఐడెంటికల్ ప్లాంట్స్గా మనము ప్రొడ్యూస్ చేయొచ్చు ఎందులో, టిష్యూ కల్చర్ ద్వారా. ఓకే, ఇవేంటి మనకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇన్ ఎక్స్ సిటు కన్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ మనము గ్లోబల్ ఇనిషియేటివ్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కానీ మనం చూస్తే ఫస్ట్ వన్ సిబిడి అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఓకే, మనము ఇనిషియేటివ్ ఏంటి ఆర్ దాని ఏదైతే గోల్స్ ఉన్నాయో అవేంటి అనేది మనకు తెలుసుకోవాలి మెయిన్. ఓకే, సో సిబిడి మెయిన్ 3 గోల్స్ ఉన్నాయి. అవేంటంటే మనకు బయోలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయాలి, ఇంకా సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ ఫెయిర్ షేరింగ్. ఏదైతే జెనెటికల్ రిసోర్స్ బెనిఫిట్స్ ఉంటాయో అవి అందరికీ కూడా ఈక్వల్ షేరింగ్ అనేది ఉండాలి. అంటే అన్నీ ఒకరే ఆర్ ఇద్దరే తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అవి అందాలి అని అనమాట. ఈ 3 కూడా ఏంటి సిబిడి యొక్క గోల్స్ అని మనం చెప్తాము. నెక్స్ట్ కార్టజీనా అండ్ నగోయా ప్రోటోకాల్స్, ఇవి మీరు వినే ఉంటారు. ఓకే, కార్టజీనా ప్రోటోకాల్ అంటే మనం ఏం చెప్తామంటే ఇట్స్ ఫోకస్ ఆన్ safe handling, transport and use of living modified organisms resulting from modern biotechnology.
దీన్ని మనం ఏమంటాము, కార్టెజినా ప్రోటోకాల్ అని అంటాం అనమాట. ఓకే, బయోటెక్నాలజీని మనము ఇందులో యూజ్ చేస్తాము కార్టెజినా ప్రోటోకాల్లో. ఓకే, ఫర్ సేఫ్ హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ యూజ్ ఆఫ్ మోడిఫైడ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, నగోయా ప్రోటోకాల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది జెనెటిక్ రీసోర్సెస్. కార్టెజినా ప్రోటోకాల్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది మోడర్న్ బయోటెక్నాలజీ. ఓకే, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది నగోయా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ దేని మీద ఫోకస్ చేస్తుంది, జెనెటిక్ రీసోర్సెస్, అవి కూడా ఫెయిర్ అండ్ ఈక్విటబుల్గా షేరింగ్ అనేది ఉండాలి, వాటి యూటిలైజేషన్ అనేది నగోయా ప్రోటోకాల్ చెప్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసి కొన్ని కీ రియలైజేషన్స్ని బట్టి, ఆబ్జెక్టివ్స్ని బట్టి ఇండియాలో మనకు బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయింది. సో ఈ కమిటీ ఏం చేస్తుందంటే, ఇట్ ఇంక్లూడ్స్ పవర్ టు లెవీ ట్యాక్సెస్, ఫీజ్ కలెక్షన్ ఆఫ్ ఫీజ్, not tax, power to collection of fees on excess biological resources within the jurisdiction. ఆ jurisdictionలో ఉండే excess biological resources నుంచి ఫీజెస్ని కలెక్ట్ చేసే పవర్ మనకు ఈ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీకి ఉందంట. ఓకే, నెక్స్ట్ వన్ COP15, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 అని చెప్తాము. ఓకే, దీనికి మనకు ఏం గోల్స్ ఉన్నాయి మరి అంటే, దీనికి 4 గోల్స్ ఉన్నాయన్నమాట COP15కి. అది కూడా ఎప్పటికంట, 2015 అంతా అవి అచీవ్ అయిపోవాలంట. ఫస్ట్ వన్ ఏంటి, ఎక్స్టెన్షన్ రేట్ రెడ్యూస్ అవ్వాలి, అంటే ఏవైతే చనిపోతున్నాయో, ఏవైతే ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాయో వాటిని మనము కన్జర్వ్ చేయాలి. ఓకే, వాటి ఎక్స్టెన్షన్ రేట్ని తగ్గించాలి. నెక్స్ట్ వన్ సస్టైనబుల్ బయోడైవర్సిటీ యూజ్. ఓకే, బయోడైవర్సిటీ యూజ్ ఏదైతే ఉందో మనము దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా సస్టైనబుల్గా, అంటే నెక్స్ట్ తరాలు కూడా వాడుకునేలాగా, వాళ్ళకు కూడా ఆ రిసోర్సెస్ అందుబాటులో ఉండేలాగా మనం వాడుకోవాలి బయోడైవర్సిటీని. నెక్స్ట్ ఫేర్ షేరింగ్, ఓకే, బెనిఫిట్ షేరింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్లోజింగ్ ద బయోడైవర్సిటీ ఫైనాన్షియల్ గ్యాప్. ఈ 4 కూడా ఏంటి, మనకు 2050కి అంతా రీచ్ అవ్వాల్సిన గ్లోబల్ గోల్స్ అండర్ COP15 అని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఆల్సో మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ సీడ్ ట్రీటీ అంటాము. సీడ్ ట్రీటీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ మనకు గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్స్కేప్ రిస్టోరేషన్. సో ఇందులో ఇదేంటంటే మనకు ఇట్ అలైన్డ్ విత్ బాండ్ ఛాలెంజ్కి ఇది అలైన్ అయిందనమాట. దేనికంటే ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ రీస్టోరేషన్, అంటే ఏదైతే డిస్ట్రాయ్ అయిపోయిందో దాన్ని రీస్టోర్ చేయాలన్నమాట. ఓకే, బాండ్ ఛాలెంజ్లో కానీ మనం చూస్తే ఇది ఏంటంటే 2011లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛాలెంజ్ ఏం చెప్తుందంటే, ఏదైతే మనము ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసామో, సో అది 350 మిలియన్ హెక్టర్స్ మనము మళ్ళీ డీఫారెస్టేషన్ నుంచి రీఫారెస్టేషన్ చేయాలి. అంటే మళ్ళీ అక్కడ మనము చెట్లు నాటాలి. 2030 అంతా కూడా ఏంటంట 350 మిలియన్ హెక్టర్స్ అనేవి ఈ ప్లాంటేషన్ జరగాలన్నమాట బాండ్ ఛాలెంజ్ ప్రకారం. సో ఇండియా వాలంటరీలీ జాయిన్ అయింది. 2030 అంతా 26 మిలియన్ హెక్టర్స్ని ఇండియా రీస్టోర్ చేస్తాను అని ప్లెడ్జ్ చేసిందంట. ఓకే, సో ఇదేంటి మనకు ఇంతవరకు బయోడైవర్సిటీ. సో ఇప్పటి నుంచి మనము వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని చూద్దాం. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటే ఏంటంటే మనకు టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ అండ్ ప్రివెంట్ హార్మ్ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కీపింగ్ దేర్ న్యాచురల్ ఎకోసిస్టమ్ హెల్తీ. దీని ఏమంటాం, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటాం. అంటే మనము వైల్డ్ లైఫ్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట, వాటిని కాపాడాలి. ఎలా, వాటి ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని హెల్తీగా ఉంచి, దాన్ని మనం ఏమంటాం, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటాం అనమాట. గవర్నమెంట్ మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేసింది. ఏవైతే థ్రెటెన్డ్ స్పీషీస్లో ఉన్నాయో, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వల్నరబుల్, ఎండేంజర్డ్ అండ్ క్రిటికలీ ఎండేంజర్డ్, ఈ 3 స్పీషీస్ని ఏమంటాం, థ్రెటెన్డ్ స్పీషీస్ అంటాం కదా. ఆ థ్రెటెన్డ్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ప్రాజెక్ట్ టైగర్. టైగర్స్ని ఎందుకు చంపుతున్నారండి, పోచింగ్, మైనింగ్, ఇంకా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంట. ఓకే, వీటన్నిటి వల్ల ఇంకా ఆర్నమెంటల్గా దాని చర్మం వాడటము, లేదా మెడిసిన్స్లో దాని పార్ట్స్ని యూజ్ చేయడము, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, టైగర్ని పోచింగ్ అనేది బాగా జరిగిపోతుంది. సో 1972లో
టైగర్ పాపులేషన్ అనేది డ్రాస్టిక్గా పడిపోయిందనమాట. సో వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది, రిలీజ్ అయ్యి 1973లోనే ఒక ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడ ఉత్తరాఖండ్లో స్టార్ట్ చేసింది. ఓకే, సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఇండియాలో. ఎక్కువ హైయెస్ట్ వచ్చి మనకు మధ్యప్రదేశ్లో చూస్తాము టైగర్ రిజర్వ్స్. ఓకే, సో వీటి పేర్లు అండ్ ఏ స్టేట్లో ఉన్నాయి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి టైగర్ రిజర్వ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి క్రోకడైల్ మనం చూస్తే క్రోకడైల్స్లో మనము 3 టైప్ ఆఫ్ క్రోకడైల్స్ని చూస్తాము. ఓకే, గైవియాలిస్, గంజిటికస్, దీన్ని మనం ఏమంటామంటే ఘరియల్. ఓకే, దీన్ని మనము ఘరియల్ అంటాం అనమాట. క్రోకడైలస్ పాలస్ట్రిస్, దీన్ని మనము మగ్గర్ అంటాం, మగ్గర్. నెక్స్ట్ క్రోకడైలిస్ పోరోసిస్, ఇది సాల్ట్ వాటర్ క్రోకడైల్ అని అంటాము. ఈ ఘరియల్ ఏదైతే ఉందో ఇది క్రిటికలీ ఎండేంజర్డ్ అనమాట. మగ్గర్ ఏదైతే ఉందో ఇది వల్నరబుల్. సాల్ట్ వాటర్ క్రోకడైల్ ఏదైతే ఉందో ఇది లీస్ట్ కన్సర్న్. ఓకే, సో ఏవైతే మనకు క్రిటికలీ ఎండేంజర్డ్ ఉన్నాయో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటిని అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి బాగా బ్రీడింగ్ చేసి మళ్ళీ వాటి హ్యాబిటాట్లో వదిలేస్తుంది అనమాట. దాన్ని మనము క్రోకడైల్ బ్రీడింగ్ ప్రాజెక్ట్ అంటాము. నెక్స్ట్ లెసర్ క్యాట్స్ అనేవి మనం ఎక్కడ చూస్తామో ఇట్స్ అ టైప్ ఆఫ్ క్యాట్. ఓకే, క్యాట్స్లో లెసర్ క్యాట్ అనేది ఒక టైప్ అని చెప్తాము. ఇది మనకు వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం రీజియన్లో మనం దీన్ని చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మణిపూర్ బ్రౌన్ ఆల్టర్ డీర్ ప్రాజెక్ట్. సో ఇదేంటంటే మనకు ఈ డీర్ వచ్చి స్టేట్ అనిమల్ ఆఫ్ మణిపూర్ అండ్ ఓన్లీ ఫౌండ్ ఇన్ మణిపూర్. ఇంకెక్కడ కనిపించదు, అది మణిపూర్లోనే కనపడుతుంది. అది కూడా లోక్తక్ లేక్ ఎకోసిస్టమ్ దగ్గరే కనబడుతుంది అనమాట. దీని హ్యాబిటాట్ కాస్త డిగ్రేడ్ అయిపోయింది అండ్ హ్యూమన్ హంటింగ్ కూడా బాగా ఉంది కాబట్టి దీని ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మనకు 1991లో లాంచ్ అయింది. సో ఎలిఫెంట్ స్పీషీస్ని బాగా వాటి ఏదైతే ఐవరీ ఉందో వాటి దంతాలు ఉన్నాయో వాటిని ఇల్లీగల్ స్మగ్లింగ్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలిఫెంట్ని బాగా చంపేస్తున్నారు కదా. సో అది తగ్గించడానికి ఎలిఫెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందే ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఓకే, ఇక్కడ చూడండి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, మ్యాప్ ఇచ్చాము. ఇక్కడ రాయల ఎలిఫెంట్ రిజర్వ్ మనకు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాము. ఓకే, అండ్ ఎలిఫెంట్ని కాపాడాలి అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ నేషనల్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీ. ఓకే, నేషనల్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీ, ఎలిఫెంట్ ఈస్ అ నేషనల్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీ. అండ్ ఎలిఫెంట్ కారిడార్స్ని కూడా మనకు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ త్రూ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా. కారిడార్ అంటే ఏంటంటే 2 బిగ్ హ్యాబిటాట్స్ ఉన్నాయనుకోండి, ఇది ఒక ఎలిఫెంట్ హ్యాబిటాట్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్ని మనం ఏమంటాం, ఎలిఫెంట్ కారిడార్ అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలిఫెంట్ రిజర్వ్స్. హైయెస్ట్ మనము రిజర్వ్స్ ఎక్కడ చూస్తామో తమిళనాడు అండ్ అస్సాంలో మనము ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయని చూస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ రైనో ఏంటంటే మనకు మేజర్గా ప్రాజెక్ట్ రైనో ట్రాన్స్లొకేషన్ అనమాట. ఓకే, రైనోలో కూడా మనము 3 టైప్స్ చెప్తాము. ఏషియాలో మనకు 3 టైప్ ఆఫ్ రైనోస్ ఉంటాయి. 1 హార్న్ రైనో, జావన్ రైనో అండ్ సముద్రం రైనో అని. 1 హార్న్ రైనో ఏదైతే ఉందో ఓకే ఇది మనకు వల్నరబుల్ 1 హార్న్ రైనో. ఈ జావన్ అండ్ సుభద్రన్ రైనో వచ్చి మనకు సివియర్లీ ఎండేంజర్డ్ అని చెప్తామన్నమాట. సో ట్రాన్స్లొకేషన్, ఈ ప్రాజెక్ట్ రైనో ఏంటి, ట్రాన్స్లొకేషన్ అంటే ఎక్కడైతే హయ్యర్ స్పీషీస్ ఉన్నాయో, రైనోస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చి విడిచిపెడతారనమాట. అంటే కాజీరంగా నేషనల్ పార్క్లో హయ్యెస్ట్ ఉంటాయన్నమాట రైనోస్. ఇవి కాస్త ట్రాన్స్లొకేషన్ టు మానస్ నేషనల్ పార్క్. ఓకే, దిస్ ఇస్ ప్రాజెక్ట్ రైనో. నెక్స్ట్ మనం చూస్తే హిమాలయన్ మస్క్ డీర్ దాని మస్క్ కోసం వేటాడబడుతుందన్నమాట. సో ఆ మస్క్ ద్వారా ఏం చేస్తారంటే ఈ పర్ఫ్యూమ్స్లో కానీ మెడిసిన్స్లో కానీ దాన్ని యూజ్ చేస్తారనమాట ఇండస్ట్రీస్లో. ఓకే, దిస్ ఇస్ హిమాలయన్ మస్క్ డీర్ ప్రాజెక్ట్. ఇవి మనము ఎక్కడ చూస్తాము అంటే మనము వీటిని
సారీ. సో వీటిని మనము హిమాలయన్ రీజియన్లో చూస్తామన్నమాట. ఓకే, హిమాలయన్ రీజియన్స్లో మనము చూస్తాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ హ్యాంగుల్. ప్రాజెక్ట్ హ్యాంగుల్ అంటే మనము దీన్ని కాశ్మీరీ రెడ్ స్టాగ్ అని కూడా అంటాం. కాశ్మీరీ రెడ్ స్టాగ్. ఓకే, ఇవి మనకి ఎక్కడ ఉంటాయంటే ఇవి డీప్ రివరెంట్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్లో మనం చూస్తామన్నమాట. ఓకే, రివరెంట్ వ్యాలీస్. వ్యాలీ అంటే ఏంటి? దిస్ ఇస్ అ వ్యాలీ. ఓకే, ఈ వ్యాలీస్లో మనం ఏం చూస్తాం? హ్యాంగుల్స్ చూస్తామన్నమాట. ఓకే, ఆర్ కాశ్మీరీ రెడ్ స్టాగ్ని చూస్తాము. సో ఇవి కూడా ఎక్స్టెన్సివ్గా హంటింగ్ చేయబడుతున్నాయి. సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రాజెక్ట్ హ్యాంగుల్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. సో ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ కానీ మనం చూస్తే మనకు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఇలా ఫామ్ చేస్తారనమాట. స్నో లెపర్డ్స్ ఏ స్టేట్స్లో కనపడతాయని. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ స్టేట్స్లో మనము ఈ స్నో లెపర్డ్ని చూస్తామన్నమాట. ఫౌండ్ ఇన్ హిమాలయన్ రీజియన్. ఓకే, సో దిస్ ఇస్ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవ్వడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఏవి ఉన్నాయి అనేది నేర్చుకోవాలి మనం. ఓకే, సో స్నో లెపర్డ్ మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానీ చూస్తే సేక్రెడ్ హిమాలయన్ ల్యాండ్స్కేప్, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, హెమిస్ నేషనల్ పార్క్, దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడంతా కూడా మనము ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ స్నో లెపర్డ్ అని మనం చెప్తాము అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చూద్దాము. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ యాక్ట్ ఏం చేస్తుంది? ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి. సో దీని ద్వారా మనం ఏం చేస్తాము? వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్తాము. సో ఇందులో కానీ చూస్తే మనము ప్రొహిబిషన్ ఆఫ్ అనిమల్ ట్రాప్స్, ఎవరే కూడా అనిమల్ ట్రాప్ని యూజ్ చేయకూడదు. ఎక్సెప్ట్ ఏదైనా కూడా అనిమల్ ఒకవేళ హ్యూమన్ సెటిల్మెంట్స్కి వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రమే ట్రాప్స్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని పట్టుకొని హ్యాబిటాట్లో వదిలేయాలి, దాని హ్యాబిటేట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి హంటింగ్ రేట్స్ అనేవి అందరికీ కూడా లేవు. జస్ట్ ఒక షెడ్యూల్ రేట్ దట్టు దే లివ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, వాళ్ళకి మాత్రమే హంటింగ్ రేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట WPA యాక్ట్. ఓకే, ఇలా మనం చూస్తే WPA యాక్ట్ అనిమల్ ప్రొటెక్షన్కి 6 షెడ్యూల్స్గా డివైడ్ అయి ఉందన్నమాట. ఓకే, ఇది మనం చూస్తే షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఈ రెండు కూడా ఏంటంటే మనకు రిగరస్ ప్రొటెక్షన్ అనేది మనం చూస్తామన్నమాట. అంటే ఎవరైనా కూడా ఈ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఉండే అనిమల్స్ని హంటింగ్ చేశారనుకోండి, ఆ పనిష్మెంట్ అనేది హార్ష్ పెనాల్టీస్ అని ఉంటాయి అన్నమాట. వాళ్ళకు పెనాల్టీ అనేది ఫైనాన్షియలీ అండ్ ఫిజికలీ కూడా జైలు శిక్ష అవి బాగా ఉంటాయన్నమాట షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2లో. ఓకే, షెడ్యూల్ 1 ఎగ్జాంపుల్ మనకు బ్లాక్ బక్, సల్మాన్ ఖాన్ కేసు ఏదైతే ఉందో, ఓకే, అది బ్లాక్ బక్, స్నో లెపర్డ్, హిమాలయన్ బేర్స్, ఏషియాటిక్ చీతా, ఇవన్నీ కూడా షెడ్యూల్ 1. షెడ్యూల్ 2లో మనం ఏం చూస్తాం? మెకాక్, అస్సాం మెకాక్, ఇండియన్ కోబ్రా, హిమాలయన్ బ్లాక్ బేర్, ఇవి మనం షెడ్యూల్ 2లో చూస్తాం. సో హైలీ ప్రొటెక్టెడ్ అనిమల్స్ ఇన్ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2. నెక్స్ట్ షెడ్యూల్ 3 అండ్ షెడ్యూల్ 4. ఇందులో కానీ మనం చూస్తే ఇదేంటంటే పెనాల్టీ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇవేమంతా ఎండేంజర్డ్ కాదనమాట ఇవి స్పీషీస్, ఇందులో ఉండే స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫ్లెమింగోస్ కానీ, అంటే అడవి కుందేళ్ళు, ఫాల్కన్స్, కింగ్ ఫిషర్, హార్షు క్రాబ్స్, ఇవన్నీ కూడా ఏంటి మనకు షెడ్యూల్ 4లో వస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి మనకు? షెడ్యూల్ 5. షెడ్యూల్ 5 అంటే వెర్మిన్ అంటే ఏంటంటే స్మాల్ వైల్డ్ యానిమల్స్. సో అవి ఏం చేస్తాయంటే డిసీజెస్ని క్యారీ చేస్తాయన్నమాట. ఓకే, దీనిలో మనం అంటే జూనోటిక్ డిసీజెస్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే డిసీజెస్. సో వీటిని చంపొచ్చు అనమాట. దే కెన్ బి హంటెడ్. ఓకే, దీంట్లో మనము ఓన్లీ 4 స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ చూస్తాము. కామన్ క్రోస్, ఫ్రూట్ బ్యాట్స్, ర్యాట్స్ అండ్ మైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. నెక్స్ట్ వన్ వచ్చి షెడ్యూల్ 6. షెడ్యూల్ 6లో ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ప్లాంట్స్ మాత్రమే కల్టివేషన్ చేయాలి. ఓకే, అన్ని కల్టివేషన్ చేయకూడదని చెప్తుంది అనమాట. అండ్ ఒకవేళ కల్టివేషన్ చేసినా వాటికి పర్మిషన్ అనేది ఉండాలి. లైక్ పిచర్ ప్లాంట్ని చూసే ఉంటారు. ఇలా ఉంటుంది పిచర్ ప్లాంట్. ఇలా అట్రాక్ట్ చేసి ఇన్సెక్ట్ లోపల పడిపోతే డైజెస్టివ్ జ్యూసెస్ వదిలేసి ఆ ఇన్సెక్ట్ని చంపేసి అది న్యూట్రిషన్ అంతా తీసేసుకుంటుంది. సో పిచర్ ప్లాంట్ అంట, స్లిప్పర్ ఆర్చెస్, బ్లూ వాండా, ఇవన్నీ కూడా ఏంటి? ఇట్ కమ్స్ అండర్ షెడ్యూల్ 6. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి?
అంతేకాకుండా మనకు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ని కూడా పెట్టిందనమాట ఈ డబ్ల్యూపీఏ యాక్ట్. సో దీనికి చైర్మన్ ఎవరండి? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్. ఓకే, సో ఈ బోర్డు ఏం చేస్తుంది? మనకు ఈ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ ఇవి పెట్టడానికి రికమెండేషన్స్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని కూడా సెటప్ చేస్తుంది అనమాట డబ్ల్యూపీఏ యాక్ట్ 1972. ఓకే, సో రీసెంట్ అంటే 2022లో ఒక అమెండ్మెంట్ జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఎక్స్ట్రాగా ఈ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దెర్ ఇస్ అ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అండర్ ద లా. ఓకే, అంతే, స్పీచెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో అవేంటంటే మనకు సైట్స్లో ఏవైతే ఉన్నాయో, సైట్స్ అంటే మనం ఏమంటాం? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం, దాన్ని ఏమంటాము? సైట్స్. సో ఈ సైట్స్లో ఉండే స్పీషీస్ని కూడా ఇప్పుడు డబ్ల్యూపీఏ యాక్ట్ 2022లో ఇంక్లూడ్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఇది మనకు బిల్లో ఉన్న మేజర్ చేంజ్ అని చెప్తాము. ఇందాక మనము ఎన్ని చెప్పాము? 6 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పాము కదా. సో ఈ యాక్ట్ కింద మనం ఏం చెప్తామంటే 4 షెడ్యూల్స్ అయ్యాయి అనమాట. ఈ 6 కాస్త 4 అయ్యాయి. ఇందులో మనం కానీ చూస్తే ఈ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక 4 షెడ్యూల్స్ కింద అనిమల్స్ ఉన్నాయి, అవి కాస్త 2 అయిపోయాయి అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ అనిమల్స్ ప్రొటెక్టెడ్ ఇన్ ఈజ్ 2 అండ్ వర్మిన్ స్పీషీస్ ఏదైతే ఉందో షెడ్యూల్స్ కింద దాన్ని తీసేయడం జరిగింది. అండ్ కొత్తగా ఇంకొకటి సైట్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఇదేంటి? డబ్ల్యూపీఏ 2022. ఇంకొకటి ఏంటి? ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. అంటే ఏదైతే మనకు ఇన్వేజివ్ స్పీషీస్ ఉందో దాన్ని గవర్నమెంట్ దాని మీద ప్రొహిబిషన్ ఆర్ రెగ్యులేషన్ అనేది చేయాలన్నమాట. అంటే దాన్ని ట్రేడింగ్ కానీ, ఆ ప్లాంట్ యొక్క ట్రేడింగ్, ఆ స్పీషీస్ యొక్క ట్రేడింగ్ అనేది గవర్నమెంట్ రెగ్యులేట్ చేసే పవర్ ఉందన్నమాట ఈ బిల్తో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి కంట్రోల్ ఆఫ్ శాంక్చురీస్. ఏవైతే శాంక్చురీస్ ఉన్నాయో వాటి కంట్రోల్ అనేది డబ్ల్యూపీఏ యాక్ట్ 2022 స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుందన్నమాట. సో ఈ శాంక్చురీస్ని ఎవరు చూసుకుంటారంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని అంటాము. ఆ వార్డెన్ ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనమాట. సో ఈ వార్డెన్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ కంట్రోల్స్, మేనేజెస్ అండ్ మెయింటైన్స్ ఆల్ ద శాంక్చురీస్ ఇన్ ద స్టేట్. ఓకే, నెక్స్ట్ వచ్చి కన్జర్వేషన్ రిజర్వ్స్. సో కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి? మనకు ఇందాకే చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఒక ప్రొటెక్టెడ్ ఏరియా, దీని చుట్టూ మనం ఏదైతే ఉందో దీన్ని కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటాము. సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్ మనకు ఈ బిల్ ఏం చెప్తుందనమాట? సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై ఎనీ ప్లేస్ యాజ్ అ కన్జర్వేషన్ రిజర్వ్. ఈ ప్లేస్ కన్జర్వేషన్, ఇక్కడ వైల్డ్ లైఫ్ బాగుంది, సో దీన్ని మనం కన్జర్వేషన్ రిజర్వ్ని చేయొచ్చు అని చెప్తుందనమాట. ఒక శాంక్చురీని స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ బై నోటిఫికేషన్ దే కెన్ డిక్లేర్ దట్ ఏరియా యాజ్ అ శాంక్చురీ. ఓకే, టు ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్. నేషనల్ పార్క్ అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ నేషనల్ పార్క్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఆ బౌండరీస్ ఏదైతే నేషనల్ పార్క్ చుట్టూ బౌండరీస్ ఉన్నాయో వాటిని స్టేట్ గవర్నమెంట్ ఆల్టర్ చేయలేదు. ఓకే, ఎక్సెప్ట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకే, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వాళ్ళు రికమెండ్ చేస్తే మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఆ బార్డర్స్ని ఎక్స్టెండ్ చేయగలదన్నమాట, ఆల్టర్ చేయగలదన్నమాట. ఓకే, సో దీనికి చైర్మన్ ఎవరు? ఇందాక చెప్పుకున్నాం, ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. సో నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ మనకు 3 యాక్షన్ ప్లాన్స్ ఉండేవన్నమాట. ఓకే, సో ఫస్ట్ యాక్షన్ ప్లాన్ మనకు 1983 నుంచి 2001 వరకు ఉంది. ఓకే, 2001 వరకు ఉంది. నెక్స్ట్ 2002 నుంచి 2016 వరకు ఉంది. ఇప్పుడు 2017 నుంచి 31 వరకు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దిస్ ఇస్ థర్డ్ ఫేజ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ అంటాము. సో ప్రతిసారి కూడా ఏంటి, కాలం మారుతున్న కొద్దీ ఛాలెంజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ప్లాన్ కూడా మనం దానికి తగినట్టుగానే ఉండాలి. ఓకే, సో స్ట్రాటజీస్ మనకి దీంట్లో ఏం చూస్తామంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ, నెక్స్ట్ సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ స్పీసీస్ అండ్ ఎకోసిస్టమ్. ఇవేంటి మనకు స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే, సో నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ ఏం చెప్తుందంటే
మనకు ఎస్డిజి గోల్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఏదైతే ఉందో లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది, ఇది మేజర్ ఫోకస్ అనేది దాని మీద చూస్తామన్నమాట. అంటే ల్యాండ్స్కేప్ లెవెల్ అప్రోచ్ ఫర్ అనిమల్ కన్జర్వేషన్ అనేది మనం ఇందులో చూస్తామన్నమాట, ల్యాండ్స్కేప్ లెవెల్లో. ఓకే, సో లార్జ్ నెంబర్ ఆఫ్ అనిమల్స్ విచ్ ఆర్ అక్కరింగ్ అవుట్ సైడ్ దేర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ అనిమల్స్ బయట వాటి ప్రొటెక్టెడ్ ఏరియా దాటి బయట ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి అనేది దీని యొక్క మేజర్ యాక్షన్ ప్లాన్ అని మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఎండేంజర్డ్ స్పీషీస్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయో అవి కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆలివ్ రెడ్లీ సీ టర్టిల్ ఇన్ ఒడిషా, okay, Nilgiri langur in Western Ghats, lion-tailed macaque in Western Ghats, okay, pygmy hog in Assam, okay, wild ass in Gujarat Rann Kutch, great Indian bustard in Rajasthan. ఇవన్నీ కూడా ఏంటి, ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట. సో ఎండేంజర్డ్ స్పీషీస్తో పాటు కొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెమ్మల్స్, బర్డ్స్, ఓకే, రెప్టైల్స్, ఫిషెస్, ప్లాంట్స్, ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా చదువుకోండి, ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి కామెంట్ సెక్షన్లో యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, one of my friend and fellow aspirant, UPSC aspirant, who started this channel Unlock BPSC. సో తను ఏంటంటే జనరల్ స్టడీస్, ఇంకా CSAT అండ్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో తను ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ జస్ట్ గో అండ్ లుక్ అట్లీస్ట్ వన్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, డూ సబ్స్క్రైబ్ హిమ్. ఓకే, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. ఓకే, దిస్ ఇస్ అన్లాక్ BPSC అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు మై ఫ్రెండ్. సో థ్యాంక్ యూ very much for watching.